गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని నమః. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, కాంచీ కామకోటి పీఠం సర్వజనులకు ఆశ్రయదాయకం. ఆదివ్యాధి హరం నృణాం మృత్యుదారిద్ర్య నాశనం శ్రీ పుష్టికీర్తితం వందే విప్రశ్రీ పాదపంకజం అని ఒక వేదాంలో మంత్రం ఉందండి. విప్రులను దర్శించడం ద్వారా, విప్రులు అంటే వేదాధ్యయనం చేసిన వారిని, బ్రహ్మజ్ఞానం తెలిసిన వారిని బ్రాహ్మణులు మరియు బ్రహ్మస్వరూపులు అని, తాము ఆచరిస్తూ ఇతరులను ఆచరింపచేయ ప్రవర్తిని ఇచ్చేటువంటి వారిని ఆచార్యులని. జన్మనా జాయతే శూద్ర, జన్మించడంతోనే శూద్రులుగా ఉంటూ, అంటే మనం యొక్క తమోగుణంలో ఉండడం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ కూడా శూద్రులంటే మనం ముందు అలానే ఉన్నామని అర్థం. అంటే అది ప్రథమ దశ. తర్వాత ఉపనయన అనంతరం సంస్కారం తర్వాత, అంటే విద్య మరియు సద్గురుల దర్శనం, ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టడం, సమాజ సేవ, ఇవి ప్రతి ఒక్కరిని కూడా బ్రహ్మస్థితికి తీసుకువెళ్తాయి. అని ఇక్కడ జాతి అనే సంబంధం కాదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మెట్టుగా అధిరోహించి ఉత్తమమైనటువంటి పౌరులుగా, ఉత్తమమైనటువంటి సమాజంలో గొప్ప పేరుని తీసుకురావడానికి మనకు వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు ఇవన్నీ మనకు అనుగ్రహం చేస్తున్నాయి. ఒకసారి కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు ఉన్నప్పుడు అన్ని ధర్మాల వారు వస్తున్నారు అని చెప్పారు. ఉదాహరణగా చెప్పాలంటే కాంచీమఠం పక్కననే ఉన్నటువంటి ఇస్లాం ధర్మం వాళ్ళ ప్రార్థనా మందిరం అక్కడ ఉంది. ఆత్మీయులారా, అందరూ ప్రార్థన చేయాలి, పరుల కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. అందరూ సమాజంలో అందరూ సంతోషంగా ఉండడానికి అందరూ ప్రయత్నించాలి. అదే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి నిర్దేశనం. ఆ విధంగా ఒకసారి కాంచీపురంలో మహాస్వాముల వారి దర్శనానికి దంపతులు, వారి తల్లి తండ్రి ఒక చిన్న పాపను తీసుకుని వచ్చారు. ఆమె పూర్వం కాంచీపురమే ఆమెది. అయితే భర్త తరఫు వారు క్రిస్టియన్లు కావున ఆమె ధర్మాన్ని స్వీకరించిందనమాట. ఈ క్రిస్టియన్లో కూడా రెండు పంగడాలు ఉన్నాయి. ఒకటి క్యాథలిక్స్, రెండు ప్రొటెస్టెంట్స్ అని. కొందరు ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతారు మరియు న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తారు. అందుకే కొందరు కుంకుమ పెట్టుకుంటారు వాళ్ళ దాంట్లోనూ, కొందరు పెట్టుకోరు. ఇలా వారి ధర్మ ఆచారాలు. ఏదేమైనా ఆమె వచ్చి స్వామివారి పైన మొదటి నుంచి భక్తి ఆమెకు. ఆ బిడ్డను ఎత్తుకున్న తల్లి స్వామివారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసింది. స్వాముల వారు, ఏమమ్మా ఎందుకు వచ్చావు, బాగున్నావా అని అడిగారు.
అప్పుడు ఆమె మా బిడ్డకి ఏదైనా ఒక పేరు సూచించండి స్వామి అంది. స్వామివారు అన్నారు, మీరు మీ ధర్మం ప్రకారం ఫాదర్ కదా అక్కడ నేను నామకరణం చేస్తారు అంటే, మీరు నాకు తండ్రి లాంటి స్వామి, మీరే నాకు మా కుమారుని పేరు పెట్టాలి అంటే అక్కడ పరిచారకులంతా చూస్తున్నారు. ఇలాంటివి అనేక సందర్భాలు జరుగుతాయండి. పక్కన ఉన్నవాళ్ళు ఎవరైతే పరిచారకులు మేమంతా ఉంటాం కదా, వచ్చిన వారిని చూస్తున్నప్పుడు ఒక్కోసారి మాకు నివ్వెరపోయేటువంటివి జరుగుతుంటాయి. వారు ఎంతో జాగ్రత్తగా శ్రీవారిలో వచ్చిన వారి సమస్యలను పరిహారం చేస్తారు. మహాస్వాముల వారు ఏం చెప్పారంటే, ఆ బిడ్డకు సదానందం అని పెట్టండి అన్న, మగపిల్లవాడు సదానందం అని. మన వాళ్ళు ఈ పేరు మన దాంట్లో లేదు కదా అనుకున్నారు. సరే, శ్రీవారు అనుగ్రహం చేశారు కాబట్టి వారి ఎదురుగునే 3 మార్లు వారి తండ్రి సదానందం 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 అన్నారు. సంతోషంగా స్వాములు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత స్వాముల వారు పరిచారకులను చూస్తే ఏమలా నివ్వెరిపోయారు అన్నారు. ఇంకా స్వామివారికి ఎలా చెప్తారు? అప్పుడు స్వాముల వారు అన్నారు, వాళ్ళు క్రీస్తు ధర్మాన్ని పాటిస్తున్నారు, ఆమెకు భక్తి ఎక్కువ, అందుకు కొత్త పేరు పెడదామని సదానందం అని పెట్టాను అన్నారు. అంటే ఇటు హైందవ ధర్మానికి వస్తుంది, వాళ్ళ దాంట్లో కూడా అది నూతనమైన పేరు బాగుంటుందని అన్నారు. ఒకసారి కాంచీపురంలో స్వాములు వారు ఉన్నప్పుడు ఒక 16 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు. పుస్తకాల దగ్గర పెట్టుకొని వచ్చి స్వామివారి ముందు మోకరిల్లి, స్వామి నాకు చదివే రావటం లేదు, చదవడానికి కూర్చుంటే నాకు తలనొప్పిస్తుంది, చదివింది ఏదో జ్ఞాపకమే ఉండదు అన్నారు. స్వాముల వారు అన్నారు, నాకు వైద్యం తెలియదే అన్నారు. లేదు స్వామి, మా అమ్మ నాన్న చెప్పారు, మీరు వెళ్తే మీరే దీనికి తప్పకుండా పరిష్కారం చెప్తారు. అయితే నేను చెప్పింది చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను స్వామి. ఒక పని చెయ్యి, రోజు ఒక సేర్పావు బియ్యం కానీ గోధుమలు కానీ ఒక గుడ్డలో చుట్టుకొని 1.5 కిలోమీటర్ రోజు నడవాలి తలపైన పెట్టుకొని. 14 రోజులు ఇలా చేయాలి. ప్రతిరోజు అలా నడిచి వెళ్ళి ఒక దేవాలయంలో బియ్యం సమర్పించు అన్నారు. ఓ సరే అని స్వామివారితో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు. ప్రతిరోజు అలా చేస్తున్నాడు. 12వ రోజే వచ్చాడు. ఏమన్నారంటే, స్వామి నాకు తలనొప్పి పోయింది, ఇప్పుడు బాగా జ్ఞాపక శక్తి కూడా ఉంది అన్నారు. ఇంకా 2 రోజులు ఉంది కదా, అవి కూడా చెయ్యి అన్నారు. చాలా సంతోషం స్వామి, సంతోషంగా మీకు చెప్పడానికి వచ్చాను నేను అని తిరిగి వెళ్ళిపోయాడు. శ్రీవారు ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి పరిష్కారాలు చెప్తుంటారు. అది ఎవరికి కూడా అంతు చిక్కదు. ఏ విధంగా ఒక వైద్యుడు ఒకే విధమైన తలనొప్పికే వివిధములైనటువంటి ఔషధాలు ఇస్తున్నట్టుగానే వారి నాడీ శాస్త్రం, అలానే కర్మ సిద్ధాంతం ప్రకారం శ్రీవారు ఒక్క వ్యక్తిని చూశారంటే వారి సంపూర్ణ చరిత్ర వారి ముందు ద్యోతకమవుతుంది. అలానే ఒకసారి ఒక వ్యక్తి వచ్చారు. తల్లి తండ్రి ఒక పిల్లవాడిని తీసుకొచ్చారు. స్వామి, ఈ అబ్బాయి ఎక్కువ భోంచేస్తాడు స్వామి, ఎంత చెప్పినా ఎంత తిండిపోతుంటే మాకు వీడు అడిగింది చేసి పెట్టలే, మాకు చాలా అయిపోయింది అన్నారు. ఆత్మీయులారా, మహాత్ముల దగ్గర కేవలము వేద సభలు, వేద సదస్సులు, పంచాంగ సదస్సులు ఇలా ఇవే ఉంటాయని అనుకోకూడదు. కంచి కామకోటి పీఠం చిన్న తలనొప్పి నుండి పై ఆపరేషన్ వరకు ఏ విధంగా వైద్యులు ఆసుపత్రిలో రోగాలను గుణముఖం చేస్తారో కంచి కామకోటి పీఠం కూడా అంతే. చిన్న సమస్యను కూడా స్వాముల వారి దగ్గర పరిష్కారం కావాలని అంటారు, వస్తారు. అందుకే ఒకసారి కర్ణాటక నుంచి ఒక పీఠాధిపతి వచ్చారు. కన్నడ భాష నాకు వచ్చు కావాలి, స్వాముల వారు ఆయన దగ్గర ఉండి ఆయనకేం వ్యవస్థ అనేది చూసుకోవాలి అన్నారు. అంటే అప్పుడే అన్నీ ఏర్పాటు చేశారు, కేవలం నిమిత్తంగా నన్ను పంపించారు అంతే. అక్కడ వెళ్ళిన తర్వాత స్వాముల వారు అనుష్ఠానం చేసుకుంటారు. నేను కూర్చున్నాను. కన్నడ బరుತ್ತಲ್ಲ ನಿಮಗೆ ಹೌದು ಸ್ವಾಮಿ, ನಾನು కన్నడదవను అన్నా. సరే కూర్చొని నాకు ఒకటి అనిపిస్తుందండి అన్నాడు. ఏం స్వామి అన్నా. ఏం లేదు, ఇక్కడ భక్తులను చూస్తున్నాను నేను, కంచి శ్రీ శంకర విజయ సరస్వాముల వారి దగ్గర వచ్చి దండం పెట్టుకొని వారికి పండ్లు ఫలము అక్షింతలు ఇచ్చినా కూడా వెళ్ళిపోరు కదండి, అక్కడే కూర్చొని ఉంటారు వాళ్ళనే చూసుకుంటూ. అయితే మా దగ్గర ఇటువంటిది లేదండి, మఠాలకు వస్తారు, వచ్చిన దండం పెట్టిన తక్షణమే ప్రసాదం ఇస్తుందంటే అయింది వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోతారు.
ఎందుకు ఇలా ఉంది అన్నారు. స్వామి నాకు తెలిసింది చెప్తాను కానీ నాకు మీ అంత జ్ఞానం లేదు అన్నాను. పర్వాగిಲ್ಲ ಹೇಳಿ అన్నాడు, చెప్పండి అన్నాడు. ఏమన్నానంటే కంచిపీఠంలో 2-3 మనం గమనించవచ్చు. ఒకటి, వచ్చిన వారిని భక్తులు అని అనుకోరు, వారిని కుటుంబ సభ్యులు అనుకుంటారు. మొదటిది అది. సామాన్యంగా వేరే చోట అయితే వీళ్ళు భక్తులు, భగవంతుడు, వీళ్ళు గురువు, శిష్యుడు అని ఉంటుంది. కంచి కామకోటి పీఠంలో అట్లా లేదు. మనం అనేక సార్లు వస్తుండండి, మన గురించి ప్రతి విషయం స్వామి వారికి తెలుసు. ఎన్నిసార్లు మనం వచ్చామని కూడా వారికి తెలుసు. రెండవది, వారి తేజస్సు. స్వాముల వారిని ఒకసారి చూసిన వారు మరీ చూడాలని అనుకుంటూనే ఉంటారు. నాకు కూడా కొత్తగా వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు నాకు అనిపించేటివి. కొన్నిసార్లు ఎవరైనా గురువుల గురించి కానీ మహాత్ముల గురించి కానీ మొదట్లో నేను విన్నప్పుడు చాలా గొప్పగా చెప్తే వీరేదో కొంచెం ఎక్స్ట్రా ఉంది అంతేగా, నిజంగా అలాంటి ఎట్లుంటుందండి గురువులు అనుకునేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక్కొక్కసారి శ్రీ శంకర విజయేశ్వర స్వామి వెళ్తుంటే వారి దేహ ఛాయ పసుపు వర్ణంగాను బంగారు వర్ణంగాను నాకు అనిపించేది. నేను ఒకసారి పరీక్షగా చూసి సూర్యకిరణాలు ఏమైనా పడుతున్నాయా అట్లా, లేదు. అలా అనేకమైన మార్పులు ఆయన దేహ కాంతులను గమనించారు. ఇవన్నీ మనకి ఎందుకు అనుభవాలు వస్తాయంటే మనము అక్కడ దైవ ధ్యానంలో ఉన్నామని, గురు ధ్యానంలో ఉన్నామని చూపించడానికి సంకేతం అది. కొంతమందికి ఏమనిపించదు, ఊరికి వచ్చి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఏమి సాధన అంత మాత్రమే ఉంది అని అర్థం. అందుకే అద్దాన్ని మనము శుభ్రం చేసుకోవాలంటాడు భగవద్గీతలో. ధూమేనా వ్రియతే వన్హి యథాదర్శే మలేన చ యథోల్బేనావృతే గర్భ తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేనా అన్నాడు. మనం జ్ఞానం అనేది మాయ వలన కప్పబడి ఉన్నది దృష్టాంతం ఇస్తున్నారు భగవంతుడు. ఆ విధంగా యథాదర్శే మలేనచ, ఆ యొక్క అద్దం పైన మురికి పడి ఉంది, దాన్ని శుభ్రం చేసుకుంటే నీ ప్రతిబింబం స్పష్టంగా కనపడుతుందని. అలానే నేను ఆయనతో అన్నాను, స్వామీజీ వారి తేజస్సు అలా ఉంటుందండి అన్నాను. మూడవది, అక్కడ వారు ఆచరించేటువంటి యొక్క పూజ కైంకర్యాలు, బృందావనం దగ్గర కానివ్వండి, స్వాముల వారు చేస్తున్న పూజ కానివ్వండి, వారు ఏదో మా కర్తవ్యమును చేసి వెళ్ళిపోవటం లేదు. అక్కడ నేను చాలా చోట్ల సంస్థలు చూశానండి, వస్తారు ఏదో అక్కడ పూజ చేసేసి అయ్యింది హారతి ఇచ్చి వెళ్ళిపోతుంటారు. నేను ఎవరు నిందించటం లేదు, నా ప్రత్యక్ష అనుభవాన్ని నేను చాలా చూశాను. భారతదేశంలో చాలా చోట్ల తిరిగాను, అన్ని చోట్ల వెళ్ళాను. నాకు అనిపిస్తుంటుంది వాళ్ళలో అలా ఉంటారు అంతే. అది వాళ్ళకి శ్రద్ధ ఎందుకు ఉండదంటే దానికి వాడికి అనుభవం లేదు కదా, ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మన తల్లి మనకు భోజనం పెట్టడం ఎలా ఉంటుందో పక్కింటి ఆమె మనకు భోజనం పెట్టడం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదండి వ్యత్యాసం. అలానే ఇది కూడా అంతే. వాళ్ళు అక్కడ వారందరూ కూడా మహాస్వాముల వారి కాలం నుంచి ఉన్నవారు, వాళ్ళంతా వాళ్ళకి ప్రత్యక్ష అనుభవాలు తెలుసు, అక్కడ ఉన్నారు, బృందావనంలో ఆయన ఉన్నారని. అందుకే అంత శ్రద్ధగా వాళ్ళు పూజలు చేస్తారు. అలానే కాంచి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు కూడా యోగలింగంలో సాక్షాత్ శివుడు ఉన్నాడని ఆయన అనుభూతి ఉన్నందువల్ల వాళ్ళని శ్రద్ధగా చేస్తారు. లేకుంటే ఎంతమంది పూజలు చేయటం లేదు, 10 నిమిషాలు అయిందని షోడశోపచార పూజ అయిందని వెళ్ళిపోయేవాళ్ళు. సమయం లేదని అంటారు, కానీ నిజంగా చెప్పాలంటే భక్తికి సమయం ఎక్కడుందండి అసలు. ఆ విధంగా కాంచి కామకోటి పీఠంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఉంది. జాతి మత కుల విచక్షణ అనేది రాదు అక్కడ. ఒక పశువుకు జాతి కులం ఎక్కడుందండి? ఒక పశువు గోవు, అది ఎక్కడ కట్టినా ఎవరు సాకినా అది పాలిస్తుంది, గ్రాసం తింటుంది. అట్లా పక్షులు దానికి ఎవరింటి పైన కూర్చుంటాయి, అవి అదే కూతనే కూస్తాయి. అవి పక్షులన్నీ మనకు వినిపిస్తుంది. చిలక ఎవరింట్లో ఉంటే ఏమి, అలా పశుపక్షాదులన్నిట్లోనూ కూడా సహజ స్వభావాలు మారవు. అయితే మన సహజ స్వభావం ఆనందం, సత్ చిత్ ఆనంద స్వరూపం. మనం ఇవన్నీ మోడములు మాదిరిగా అడ్డుపడినందువల్ల ప్రత్యక్షంగా ఉన్నటువంటి అనుభూతి మనకు కలగటం లేదు అని ఆయనతో అన్నాను. ఆయన సరిగా చెప్పారండి, వాళ్ళే ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, నిజ నిజ అన్నారు ఆయన. కావుననే మనం ఏమిటి
వేరే పీఠాధిపతులు మన గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోవడానికే నన్ను ఏమన్నా శ్రీ శంకర విజయ సరస్వామి వారు నన్ను అక్కడికి పంపించి ఉండవచ్చు నేను అనుకున్నాను. ఆత్మీయులారా, సద్గురు స్మరణ నిరంతరం ఆనందదాయకం అని చెప్పి ఈ వాక్ పుష్పములను శ్రీ శంకర విజయ సరస్ మహాస్వాముల దివ్య చరణాలను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణి శర్మ. 7483229249. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర.